మీ కడుపున పుట్టిన పిల్లలు గత జన్మలో మీకు ఏమవుతారో తెలుసా? గరుడ పురాణం చెబుతున్న నిజాలు. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ వీక్షకులకు స్వాగతం. పగటిపూట ఎంత అల్లరి చేసినా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయే పసిపిల్లల ముఖం చూస్తే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది కదూ. ఆ నిష్కల్మషమైన ముఖాన్ని చూసినప్పుడు కన్నవారి కడుపు నిండిపోతుంది. కాని ఆ మమకారం అనే మాయపొరను కాస్త పక్కన పెట్టి ఎప్పుడైనా ఒక చిన్న లాజిక్ ఆలోచించారా? ఈ విశాలమైన ప్రపంచంలో కోట్లాది మంది జనాభా ఉన్నారు. ఎన్నో దేశాలు, ఎన్నో సంస్కృతులు, మరెన్నో కుటుంబాలు. అయితే మీ ఇంట్లో ఆడుకుంటున్న ఆ చిన్నారి ఖచ్చితంగా మీకే ఎందుకు పుట్టాడు? వారు ఎక్కడో అపర కుబేరుల ఇళ్లలో జన్మించి ఉండవచ్చు, లేదా ఇంకెక్కడో విదేశాల్లో పుట్టి ఉండవచ్చు. కాని ఒక నిర్దిష్టమైన సమయంలో వారెందుకు మీ గర్భాన్నే ఎంచుకున్నారు? మన చుట్టుపక్కల సమాజంలో మనం ఎన్నో వింతలు చూస్తుంటాం. ఒక ఇంట్లో బిడ్డ పుట్టగానే అప్పటి వరకు కష్టాల్లో ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా ఆర్థికంగా స్థిరపడుతుంది. ఆ బిడ్డను వారు తమ పాలిట అదృష్ట దేవతగా భావిస్తారు. దానికి పూర్తి భిన్నంగా మరో ఇంట్లో బిడ్డ అరుగుపెట్టగానే అనూహ్యమైన కష్టాలు మొదలవుతాయి. అప్పుల ఊవిలో కూరుకుపోతారు. కొందరు పిల్లలు తమ కన్నవారి కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడరు. ఇంకొందరు మాత్రం తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో అనాథల్లా రోడ్డు మీద వదిలేస్తారు. నేనెవరికీ ఏ ద్రోహం చేయలేదే, నాకెందుకిలా జరుగుతోంది అని గుండెలు పగిలేలా రోదించే తల్లిదండ్రులు ఎంతోమంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన ప్రాచీన కర్మ సిద్ధాంతంలోనే దాగి ఉంది. మన సనాతన ధర్మం మరియు గరుడ పురాణం ఈ అంశంపై చెబుతున్న ఆశ్చర్యకరమైన వాస్తవాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మన ఆధ్యాత్మిక శాస్త్రం యోగ సిద్ధాంతాలు ఏం చెబుతున్నాయో పరిశీలిద్దాం. మన ప్రాచీన మహర్షులు ఎవరికీ తెలియని ఒక అద్భుతమైన సత్యాన్ని ఏనాడో తమ గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. భగవంతుడు ఏదో యాదృశ్చికంగా పిల్లలను తల్లిదండ్రులకు ప్రసాదించటం జరగదు. ఒక జీవి భూమి మీదకు వచ్చే ముందే తన ఆత్మ ఎదుగుదలకు అవసరమైన వాతావరణాన్ని, తల్లిదండ్రులను స్వయంగా ఎంచుకుంటుందట. ఈ భూమి అనేది ఆత్మలు కర్మఫలాలను అనుభవించటానికి ఉన్న ఒక పెద్ద వేదిక లాంటిది. ఇక్కడ ఒక ఆత్మ కష్టం విలువ తెలుసుకోవాలనుకుంటే కావాలనే ఒక నిరుపేద కుటుంబంలో జన్మిస్తుంది. అదే ఆత్మ క్షమాగుణం లేదా ఓర్పు గురించి పాఠం నేర్చుకోవాలనుకుంటే నిత్యం కలహాలతో రగిలిపోయే తల్లిదండ్రుల వద్దకు వెళుతుంది. అంటే మీ బిడ్డ మీకు పుట్టడం వెనుక ఒక ఖచ్చితమైన దైవిక కారణం ఉంది. వారి ఆత్మ ప్రయాణంలో మీరు కేవలం ఒక వారధి మాత్రమే. మీరు వారికి జన్మనిచ్చారు కదా అని వారిని మీ సొంత ఆస్తిలా భావించకూడదు. ఇక మన ప్రాచీన ధర్మశాస్త్రాల విషయానికి వస్తే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః అనే మాట చాలామందికి తెలిసే ఉంటుంది. మన జీవిత భాగస్వామి అయినా, ఇంట్లోని పెంపుడు జంతువులైనా, మనకు పుట్టే పిల్లలైనా అంతా గత జన్మల రుణానుబంధం ప్రకారమే వస్తారు. ఈ సృష్టి అనే మహానాటకంలో కర్మ అనే ఖాతాను సరిచేసుకోవడానికి ఆత్మలు జన్మలు ఎత్తుతూ ఉంటాయి. గరుడ పురాణంలో ఈ కర్మబంధాన్ని 4 అద్భుతమైన విభాగాలుగా వర్గీకరించారు. అందులో మొదటి రకం శత్రురూపపుత్రులు. గత జన్మలో మీరు ఎవరినైనా తీవ్రంగా మోసగించి వారి ఆస్తులు కాజేసి ఉంటే ఆ వ్యక్తి తన పగ తీర్చుకోవడానికి ఈ జన్మలో మీకు బిడ్డగా పుడతాడు. మీరు ఎంతో కష్టపడి కూడబెట్టిన సంపదనంతా వారు తమ దుర్వ్యసనాలతో బూడిదపాలు చేస్తారు. ఆ విధంగా వారు మీ గత జన్మ బాకీని కన్నీళ్ల రూపంలో వసూలు చేసుకుంటారు. రెండవ రకం సేవక రూపపుత్రులు. పూర్వజన్మలో మీరు ఎవరికైనా నిస్వార్థంగా సేవ చేసి ఉన్నా, లేదా ఎవరి ప్రాణాలనైనా కాపాడి ఉన్నా ఆ రుణం తీర్చుకోవడానికి వారు మీ కడుపున పుడతారు. ఇలాంటి పిల్లలు తమ కన్నవారి సేవలోనే దైవాన్ని చూస్తారు. తమ సొంత కలలను, ఆఖరికి తమ భవిష్యత్తును సైతం త్యాగం చేసి మరీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెపలా కాపాడుకుంటారు.
మూడవ రకం మిత్రరూపపుత్రులు. గత జన్మలో మీకు ఆత్మీయ మిత్రులుగా ఉన్నవారు ఈ జన్మలో పిల్లలుగా వస్తారు. వీరికి తల్లిదండ్రులతో ఉండే బంధం ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది. కుటుంబంలో ఎలాంటి కష్టమొచ్చినా తండ్రి భుజం తట్టి నేనున్నాను నాన్న అని ధైర్యం చెప్పే బాధ్యత గల పిల్లలు వీరు. ఇక నాల్గవ రకం ఉదాసీన రూపపుత్రులు. వీరికి మీ మీద అతిగా ప్రేమ ఉండదు, అలాగని పగ ఉండదు. కేవలం ఈ భూమి మీదకు రావడానికి మిమ్మల్ని ఒక దారిలాగా వాడుకుంటారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో పెరుగుతారు. ఒక వయసు రాగానే ఉన్నత విద్యాభ్యాసం కోసమో ఉద్యోగాల కోసమో ఇంటికి దూరమవుతారు. ఆ తర్వాత వారు తమ కెరీర్లో స్థిరపడి ఎక్కడో విదేశాల్లోనో లేదా దూర ప్రాంతాల్లోనో ఉండిపోతారు. పండుగలకో పబ్బాలకో ఒక ఫోన్ చేసి పలకరిస్తారు, అంతే. వీరు నన్ను వదిలేశారే అని తల్లిదండ్రులు మనసు పాడు చేసుకోకూడదు. ఎందుకంటే వారి స్వభావం ఎవరికీ హాని చేయదు. కానీ వారి ప్రయాణం మీతో అంతవరకే అని అర్థం చేసుకోవాలి. ఈ పౌరాణిక విషయాలతో పాటు మానవ స్వభావం కోణంలో చూస్తే మరో విస్తుపోయే నిజం కనిపిస్తుంది. మన పిల్లలు మన అంతరంగానికి అద్దం లాంటివారు. మనలో ఉన్న లోపాలను సరిదిద్దడానికే ప్రకృతి మన పిల్లల ప్రవర్తనను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, మీకు ప్రతిదీ మీ కంట్రోల్లో ఉండాలనే అహంకారం, విపరీతమైన కోపం ఉంటే దేనికి లొంగని అత్యంత మొండిఘటమైన బిడ్డ పుడతాడు. మీలో ఉన్న ఆ డామినేషన్ను తగ్గించి మీకు సహనం నేర్పించడానికే ఈ పరిస్థితి ఎదురవుతుంది. అలాగే మీకు ఎవరికీ ప్రేమను వ్యక్తపరచలేని, లోపల ఏదో తెలియని అభద్రతాభావం ఉంటే అకారణంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని హత్తుకుని ప్రేమను పంచే ఎమోషనల్ బిడ్డ మీ ఇంట్లో పుడతాడు. షరతులు లేని ప్రేమను మీకు పరిచయం చేయటానికే ప్రకృతి ఆ బిడ్డను పంపుతుంది. నా పిల్లవాడు మాట వినడం లేదు అని కోపగించుకునే ముందు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. పిల్లలు మొండిగా మారడానికి కారణం పిల్లలు కాదు, తల్లిదండ్రుల పెంపకంలో ఉన్న లోపాలేనని గ్రహించాలి. మీ పిల్లలు మారాలనుకునే ముందు తల్లిదండ్రులుగా మీ దృక్పథం మారాలి. మరి జీవన సత్యాన్ని తెలుసుకున్న ఒక తల్లిగా, తండ్రిగా మనం ఏం చెయ్యాలి? మన సనాతన ధర్మం ఒక గొప్ప మాట చెబుతోంది. పిల్లలు భగవంతుడు మీకు అప్పగించిన బాధ్యత మాత్రమే. వారు మీ సొంత ఆస్తి కారు. మనం కేవలం వారికి జన్మనిచ్చిన సంరక్షకులం. ఒక మొక్కను నాటినప్పుడు దానికి నీరు, ఎరువు అందించి అది స్వేచ్ఛగా ఎదిగేలా ఎలా చూస్తామో పిల్లల విషయంలో కూడా అలాగే వ్యవహరించాలి. మీ పిల్లలకు ఎంతవరకు మీ నిస్వార్థమైన ప్రేమను పంచాలో అంతవరకే పంచండి. మీ నెరవేరని కోరికలను, మీ ఆలోచనలను వారి మీద ఎప్పటికీ రుద్దకండి. వారికంటూ ఒక స్వతంత్రమైన వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్లను మీకు నచ్చినట్లు మార్చాలని శారీరకంగా, మానసికంగా హింసించటం మానుకోండి. వారు తప్పుదారిలో వెళుతున్నప్పుడు ప్రేమగా మందలించే ఒక మార్గదర్శకుడిలా మాత్రమే ఉండండి. ఈ రాత్రి మీ పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు ఒకసారి వారి తలనిమిరి చూడండి. ఈ సృష్టికి వారిని తీసుకురావటానికి భగవంతుడు మిమ్మల్నే ఎంచుకున్నందుకు, మిమ్మల్ని ఒక మాధ్యమంగా వాడుకున్నందుకు మనసారా గర్వపడండి. ఈ విషయాలు తెలుసుకున్నాక మీ పిల్లల గురించి మీ మనసులో ఏమనిపించిందో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీ ఆలోచనా విధానాన్ని మార్చిందని ఆశిస్తున్నాము. ఈ అద్భుతమైన సత్యాన్ని ప్రతి తల్లిదండ్రులకు చేరేలా దయచేసి షేర్ చేయండి. మన ధర్మశాస్త్రాల్లోని ఇలాంటి మరెన్నో విలువైన విషయాలను తెలుసుకోవడానికి మన ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో తోడుగా నిలవండి. ధన్యవాదాలు.